నమస్తే. ముందుగా 10 టీవీ ప్రేక్షకులకు విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ ఉగాదికి 2 తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి, దేశ రాజకీయాల్లో ఎలాంటి మార్పులు జరగబోతున్నాయి, వాతావరణం అదేవిధంగా వర్షాల ప్రభావం ఎలా ఉండబోతుంది మన దేశం మీద తెలుసుకుందాం. అలాగే ఉగాది విశిష్టతను కూడా తెలియచేయడానికి మనతో పాటు ఉన్నారు శృంగేరి శారదాపీఠం ఆస్థాన పండితులు డాక్టర్ బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి గారు. ముందుగా గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే గురుగారు. నమస్తే అమ్మా. ముందుగా 10 టీవీ తరపున మీకు ఉగాది శుభాకాంక్షలు. నీకు అలాగే మా 10 టీవీ ప్రేక్షకులందరికీ, సిబ్బందికి, యాజమాన్యానికి అందరికీ కూడా ఈ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు, ఆశీస్సులు. షష్టగ్రహ కూటమి వల్ల ఇప్పుడు మనకి ఎలాంటి ఇబ్బందులను వచ్చే అవకాశం ఉందా? ఉంటాయమ్మా. ఒకటి ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఈ సంవత్సరము ఈ షష్టగ్రహ కూటమి 28వ తేదీతో ప్రారంభమై 2 రోజులు అయిపోతోంది. ఈ షష్టగ్రహ కూటమి యొక్క ప్రభావం అనేటువంటిది దేశం మీద పడుతుంది, రాష్ట్రం మీద పడుతుంది, వ్యక్తిగతంగా చాలా తక్కువ. ఇప్పుడు మీనరాశిలోనే సూర్యుడు, మీనంలో శని, మీనంలోనే రాహువు, బుధుడు, చంద్రుడు, ఇన్ని గ్రహాలన్నీ కూడా ఈ మీనంలోనే కలయిక వల్ల షష్టగ్రహ కూటమి అనేటువంటిది ఏర్పడ్డది. ఇది 2 రోజుల కొంత వ్యవధితో. దీని యొక్క ప్రభావము ఈ సంవత్సరము విశ్వం మీద పడుతుంది, దేశం మీద పడుతుంది. దేశంలో అక్కడక్కడ కొంత ప్రకృతి వైపరీత్యాలు, ఆ ప్రకృతిలో తుఫాన్లు, అలజడులు, భూకంపాలు, కొంత ఉత్తర భారతదేశంకు సంబంధించి కొంత ఏదైనా ఈ తుఫాన్ లాంటివి, అంతకుముందు కేదార్నాథ్లో వచ్చింది మనకు కొంత ఇబ్బందికరమైనటువంటి అటువంటివి వచ్చే ఆస్కారం అధికంగా ఉంటుంది. అంటే ప్రకృతికి సంబంధించిన ఉత్పాతములు జరిగే ఆస్కారం ఉంటుంది. పరోక్షంగా దీని ప్రభావము దేశం మీద, రాష్ట్రాల మీద పడతాయి. కొంత ప్రజలకు ఎక్కడ చూసినా అసంతృప్తి, సాటిస్ఫాక్షన్ ఉండదు. ప్రతి వారి యొక్క నోట్లో ఈ శబ్దం వస్తూ ఉంటుంది, అయ్యో 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 అయ్యో. అంటే సంతృప్తికరమైన జీవితం లేకపోవటం, అలజడి, ఒక అశాంతి అనేటువంటిది ఉండవచ్చు. కొంత డబ్బుకు ఇబ్బందికరమైన పరిస్థితులు, డబ్బు లేదని కాదు, ఉంటుంది, బయట కనిపించదు. ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం దాదాపుగా. ఆ ప్రభావం అంతా ఈ సంవత్సరం ఉంటుంది. కొంత అలజడులు ఉంటాయి. కాబట్టి షష్టగ్రహ కూటమి యొక్క ప్రభావము వ్యక్తిగత జాతకాల మీద ఎక్కువ చూడకండి. వ్యక్తిగత జాతకాల మీద ప్రభావం కాదు, దేశ రాష్ట్ర రాజకీయాల మీద, ప్రకృతి మీద, పంటలు పండే సమయానికి వర్షాలు పడి పంట కొట్టుకపోవటం, ఇటువంటి ఉత్పాతములు ఏదైనా జరగవచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. దీనికి సంబంధించి ఏం చెయ్యాలి అంటే, ప్రభుత్వము దేవదాయ ధర్మదాయ శాఖలు ఏవైతే ఉన్నాయో వాళ్ళంతా ఖచ్చితంగా ప్రతి దేవాలయంలో ఆరాధనలు, లోకం కోసం ప్రార్థనలు, ఇవన్నీ మంచి కార్యక్రమాలు చేస్తే ఈ ప్రభావం అంతా తొలగిపోతుంది. కాబట్టి ఆందోళన చెందాల్సింది కాదు, ఆచరణలో మార్చుకోవలసినటువంటి పద్ధతిని తెలియజేస్తోంది షష్టగ్రహ కూటమి. ఓకే గురువు గారు, నవనాయక ఫలితాలు అని కూడా చెబుతుంటారు. అసలు ఈ నవనాయక ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి ఈ సంవత్సరం? తప్పకుండానమ్మా. ఈ నవనాయక ఫలితాల దగ్గరికి వచ్చేసరికి ఈ సంవత్సరం మనకు రాజు ఎవరయ్యారు అంటే, ఆదివారం నాడు వచ్చింది కాబట్టి సూర్యుడు రాజు, సోమవారం వస్తే చంద్రుడు రాజు, మంగళవారం వస్తే కుజుడు రాజు అవుతాడు. ఆదివారం నాడు ఉగాది పండుగ వచ్చింది కాబట్టి రాజు రవి అయ్యాడు, రాజు సూర్యుడు. సూర్యుడికి మంత్రి చంద్రుడయ్యాడు, సేనాధిపతి శనయ్యాడు, సస్యాధిపతి బుధుడయ్యాడు, ధాన్యాధిపతి కుజుడయ్యాడు, అర్ఘాధిపతి రవి అయ్యాడు, మేఘాధిపతి రవి అయ్యాడు, రసాధిపతి శుక్రుడయ్యాడు, నీరసాధిపతి బుధుడయ్యాడు. ఈ 9 గ్రహముల పోర్ట్ఫోలియోనే మొత్తం మన యొక్క ఫలితాలను నిర్దేశిస్తుంది. పంచాంగం అంటే ఇదే. కాబట్టి ఇప్పుడు రాజు రవి కావటం, రవికి మంత్రి ఎవరు? చంద్రుడు. సేనాధిపతి, పోలీస్ రక్షకుడు శని అయ్యాడు. జాతకరీత్యా చూస్తే సూర్యుడు శని బద్ధ శత్రువులు, పరస్పర శత్రుగ్రహాలు. ఇద్దరు తండ్రి కొడుకులే,
సూర్యుడి యొక్క కొడుకే శనైశ్చరుడు, కానీ ఇద్దరు బద్ధ శత్రువులు. కాబట్టి ఇక్కడ విశ్వావసులో రాజు సూర్యుడు కావటం చేత కమాండింగ్ ఉంటుంది, రాజులో అధికార దర్పం ఉంటుంది, పరిపాలనను చిత్తశుద్ధిగా చెయ్యాలి అనే సంకల్పం ఉంటుంది రాజుకు. బాగుండాలి దేశం, బాగుండాలి రాష్ట్రం. అంటే నేను చెప్పేది మీరు మూడిటికి చెప్తున్నాను, దేశానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్రానికి. మూడింటికి సంబంధించిన ఫలితాలు. అంటే ముగ్గురు రాజులు. ఇక్కడ రాజు అంటే మనకు ముఖ్యమంత్రులు, రాజు అంటే ప్రధానమంత్రి. కాబట్టి అటు నరేంద్ర మోడీ గారు కానీ, అలాగే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఇక్కడ రేవంత్ రెడ్డి గారికి. సో ముగ్గురి యందు కూడా ఒక ప్రభావం అనేటువంటిది చూపిస్తుంది. ఇతర రాష్ట్రాలతో స్నేహ సంబంధాలు ఈ రాజులకు కొంత ఇబ్బందికరంగా మారుతాయి. ఏమీ లేకుండానే కొంత వైరుధ్యం ఏర్పడే ఆస్కారం అనేటువంటిది ఉంటుంది. ముఖ్యంగా రాజుకి ఏమవుతుంది అంటే పనిచేసే ఉద్యోగుల యొక్క నిరసనలు ఎక్కువైతాయి ఈ సంవత్సరం. ఆ ఒక్క విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ ఉద్యోగ సంఘాలు, ఉద్యోగులు, తర్వాత ఇటువంటి వారి యొక్క నిరసనలు కొంత అధికమయ్యే ఆస్కారం ఉంటుంది. అలాగే జల విద్యుత్తు, ఆరోగ్యము, విద్యారంగము రాజు కొంత కష్టపడే ప్రయత్నం చేస్తాడు, కానీ రాజుకు మంత్రులకు మధ్య కొంత సమన్వయ లోపం ఉంటుంది. ఈ సమన్వయ లోపము చేత కొంత పరిపాలనలో అక్కడక్కడ ఒడిదుడుకులు ఏర్పడే ఆస్కారం ఉంది. కానీ ఒకటి గట్టిగా చెబుతున్నాను, పరిపాలనలో ఇబ్బందులు ఉండవు, సాగుతూ ఉంటుంది అంతే. కాబట్టి విశ్వావసనామ సంవత్సరంలో మంత్రి చంద్రుడయ్యాడు కాబట్టి కొంత నిరుద్యోగులకు కొంత మంచి అవకాశాలు వస్తాయి. సేనాధిపతి శనయ్యాడు, రక్షణ శాఖలో కట్టుదిట్టమైనటువంటి చర్యలు, అలాగే కొంత ఈ స్కాముల మీద బాగా పడతారు. ఈ ఆర్థిక నేరాలు ఉన్నాయి కదా, అవి తగ్గిపోవచ్చు. దానికి సంబంధించి ప్రభుత్వము కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకునే ఆస్కారం ఉంది. ముఖ్యంగా ఉగ్రవాద దుశ్చర్యలను బాగా కట్టడి చేసే విధంగా రక్షణ శాఖ, పోలీసు శాఖ చాలా బాగా పనిచేస్తుంది. కుట్రలు, కుతంత్రాలు ఇటువంటి వాటిలో ఉండేటువంటి వ్యక్తులను గట్టిగా శిక్షిస్తుంది. అలాగే అర్ఘాధిపతి రవి అయ్యాడు, కొంత వ్యాపారంలో మార్పులు కలుగుతాయి, వ్యాపార రంగం కొంత పుంజుకుంటుంది, నకిలీ వ్యాపారవేత్తలు ఎక్కువైపోతారు, సూట్ కేస్ కంపెనీలు కూడా పుడతాయి. అలాగే కార్పొరేట్ వ్యవస్థలో రిటైల్ రంగం అంతా దెబ్బతింటుందేమో. కొంత మేఘాధిపతి రవి అయ్యాడు, కొంత వర్షాలు బాగా ఉన్నాయి ఈ సంవత్సరము. వర్షముల గురించి చింత లేదు. ఎండ బాగానే ఉంటుంది, వర్షం బాగానే ఉంటుంది, అన్నీ బాగానే ఉంటాయి. కానీ వర్షం పడుతుంది కానీ దాన్ని నిలుపుకోం, దాన్ని కాపాడుకోలేం. నీరును పొదుపుగా వాడుకోకపోతే ఇబ్బంది పడతారు. కాబట్టి నీరును పొదుపుగా వాడుకోండి. ఈ సంవత్సరము అందరికీ చెప్పేది, వ్యవసాయ రంగానికి కొంత నష్టాలు అధికంగా ఉండేటువంటి ఆస్కారము ఉంది. సస్యాధిపతి బుధుడవుతాడు, కొంత వాతావరణం ప్రభావం చేత కొంత చీడలు ఇవన్నీ బాగా పెరుగుతాయి. రసాధిపతి శుక్రుడయ్యాడు, అంటే నూనె, నెయ్యి, బెల్లం, ఉప్పు, అలాగే నువ్వుల ధరలు కొంత అధికం కావచ్చు, కొంత పంటలు బాగానే పండవచ్చు. ధాన్యాధిపతి కుజుడయ్యాడు, మెట్ట భూములు కానీ, మాగాని భూములు కానీ కొంత అధికమైనటువంటి ఫలితాలు ఇస్తాయి. నీరసాధిపతి బుధుడయ్యాడు, బంగారం, వెండి, కర్పూరం ఈ ధరలు ఏవైతే ఉన్నాయో ఇవి నిలకడగా ఉండవు, ఇవి హైగా పెరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇటువంటి విషయంలో కొంత జాగ్రత్తలు అనేటువంటిది తప్పకుండా ఉంచుకోవలసినటువంటి అవసరం ఉంది. మొత్తానికి ఇక్కడ ఈ సంవత్సరానికి రాజు సూర్యుడు, అలాగే మంత్రి చంద్రుడు, సస్యాధిపత్యం, నీరసాధిపత్యం బుధుడికి, సేనాధిపత్యం, అర్ఘాధిపత్యం, మేఘాధిపత్యం అనేటువంటిది ఇక్కడ కొన్ని పంచాంగాల్లో ఈ నవనాయకులకు తేడా ఉంటుంది. దాన్ని పెద్దగా పట్టించుకోవలసిన పనిలే. చూసే వీక్షకులకు క్లారిటీ కోసం చెప్తున్నాం. మేము అవలంబించే పద్ధతుల వల్ల కొంత మార్పులు కలుగుతాయి. కాబట్టి ఎవరికైనా రాజు సూర్యుడే ఉంటాడు, కానీ మిగతా చాంద్రమాన ఈ దృక్సిద్ధాంత రీత్యా కొంత తేడా అనేటువంటిది ఉంటుంది. ముఖ్యంగా నవనాయకత్వంలో రాజు సూర్యుడు కావటం చేత రాజకీయ నాయకుల యందు పోటీతత్వం అనేటువంటిది పెరుగుతుంది.
ప్రతి వారు పోటీ పడుతూ ఉంటారు. కాబట్టి కొంత ఈ సంవత్సరం మిశ్రమంగా ఉంటుంది, జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి విషయం తెలుసుకుంటే చాలు. గురుగారు, అంటే రెండు తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే ముందుగా తెలంగాణలో ఎలాంటి మార్పులు ఉండబోతున్నాయి, ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది, ప్రతి ఒక్కరు తెలుసుకోవాలనుకుంటున్నారు మీ మాటల్లో? తప్పకుండానమ్మా. ఇప్పుడు తెలంగాణ గురించి చూడాలి అన్నప్పుడు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావము పునర్వసువు నక్షత్రం 4వ పాదంలో గురు నక్షత్రంలో కర్కాటక రాశిలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనేటువంటిది జరిగింది. సేమ్ ఇదే ఆంధ్రప్రదేశ్ కూడా, అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదంటే ఆంధ్ర రాష్ట్రం కూడా ఏర్పడ్డట్టే కదా. సో విడిగా ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రం యొక్క ఆవిర్భావం అనేటువంటిది ఇక్కడ జరిగింది. ఈ సంవత్సరం తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు చాలా గమ్మత్తుగా ఉండే ఆస్కారం ఉంటుంది. మామూలుగా మాట్లాడితే కొంతమంది నాయకులు ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి వలసలు పోవటాలు, ఇవన్నీ కొంత చాలా విచిత్రాలు జరుగుతూ ఉంటాయి. అంటే చూచేవారికి కొంత నవ్వులాటగా, చేసేటువంటి వారికి బుద్ధి లేనితనము, ఇవన్నీ కూడా మనం ఈ సంవత్సరం చూడవచ్చు. ఇక్కడ నవనాయకత్వంలో రాజు సూర్యుడు కావటం చేత సూర్యుడి యొక్క ఆధిపత్యం వల్ల ఇటు రాష్ట్ర ప్రభుత్వ పరిపాలననైతే కొంతవరకు బాగానే ఉంటుంది. అంటే మంచి చెయ్యాలనే ఆలోచనతోనే రాజు ఉంటాడు. కానీ రాజుకు మంచి చెయ్యటానికి కావలసినటువంటి సహాయ సహకారాలు చాలా తక్కువ స్థాయిలో ఉంటాయి. ఇక్కడ సమన్వయ లోపం అనేటువంటిది బహిరంగంగానే వ్యక్తమవుతూ ఉంటుంది. కాబట్టి క్రమశిక్షణ లేని మంత్రివర్గం రాజుకు ఏముంటుంది? ఇంకా ఇక్కడ సమన్వయంగా చేసుకోగలగాలి. పరిపాలన అంటే చాలా మందికి ఏమనిపిస్తుంది, కొంత మార్పులు జరుగుతాయేమో, కానీ కొన్ని విచిత్రమైన సంఘటనలు కూడా తెలంగాణ రాష్ట్ర రాజకీయంగా జరగటానికి కొంత ఆస్కారం అయితే ఉన్నది. ఒకరిద్దరు సీనియర్ నాయకులకు సంబంధించి కొంత అనారోగ్య సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఈ సంవత్సరం కుజుడి యొక్క ప్రభావం చేత కొంత రియల్ ఎస్టేట్ రంగం అనేటువంటిది కొంత పుంజుకుంటుంది. సో 2025 to 26 కొంతమేర బాగా ఇప్పటిదాకా డల్గా ఉంది. రియల్ ఎస్టేట్ రంగం అనేటువంటిది కొంత డల్గా ఉంది. ఇక నుంచి కొంత పుంజుకునేటువంటి అవకాశం కూడా రియల్ ఎస్టేట్ రంగంలో ఉంది. కాబట్టి కొంత హైదరాబాద్ ఖ్యాతి పెరగవచ్చు, కొంత తెలంగాణలో నూతన విమానాశ్రయాల నిర్మాణం అనేటువంటిది కూడా ఆరంభమవుతుంది ఈ సంవత్సరము. తర్వాత పారిశ్రామిక రంగం తెలంగాణ రాష్ట్రంలో కొంత వృద్ధిలోకి వస్తుంది. ఆత్మశక్తికారకుడైనటువంటి రవి యొక్క ప్రభావంతో దేశాన్ని ఏలేటువంటి ప్రధానమంత్రి సమర్థవంతంగా దేశాన్ని కాపాడుతాడు. అలాగే రాష్ట్రాలను ఏలేటువంటి అక్కడ చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఇక్కడ ముఖ్యమంత్రులు కావచ్చు. ఇక్కడ ముఖ్యమంత్రి వ్యక్తిగతంగా మన పేర్లు ఉన్నారు కాబట్టి తీసుకుంటున్నాం, కానీ ఎవరైనా సరే ముఖ్యమంత్రులు కొంత ప్రభావవంతంగానే పరిపాలన మంచి చెయ్యటానికి, వీళ్ళకు మంచి చెయ్యాలని ఉంటుంది కానీ చెయ్యటానికి కావలసిన వనరులు ఉండవు. అవి సృష్టించుకోవటానికి టైం గడిచిపోతూ ఉంటుంది. కొంత ఆ విషయంలో జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. ప్రతిపక్షములకు సంబంధించిన గొడవలు బాగా ఉంటాయి ఈ సంవత్సరం. ఈ ప్రతిపక్షానికి స్వపక్షానికి బ్రహ్మాండంగా ఉంటుంది. శుక్రుడు యొక్క ప్రభావం చేత మీ మీడియా రంగానికి పుష్కలంగా న్యూస్ దొరుకుతుంది. కాబట్టి టీవీ రంగానికి పెద్ద ఇబ్బందికరంగా ఏం లేదు. సో టీవీ రంగంలో మీకు బాగా న్యూస్ క్రియేట్ చేసుకోవాల్సిన పని ఏం లేదు. మీకు వార్తలు బాగానే పుష్కలంగా దొరుకుతాయి. ఏదో ఒకటి ఎప్పుడు ఏదో ఒకటి ఓ సంచలనము ఒకటి అనేటువంటిది మీడియా రంగానికి అయితే కొంత ఉంటుంది. చంద్రుడు మంత్రి కావటం చేత మేఘాలు బాగానే ఉంటాయి. కొన్ని చోట్ల తుఫాన్లు, ప్రకృతి ఉత్పాతాలు కూడా ఉన్నాయి. రాజకీయ ప్రభావం వల్ల అస్థిరత ఉన్నప్పటికీ కూడా కొంత రాజుల యొక్క ప్రభావం చేత అవి కూడా తొలగిపోతాయి. షేర్ మార్కెట్ రంగాన్ని మీద ఎక్కువ ఆశపడకండి. బాగా ఆశలు పెట్టుకొని పెట్టుబడులు పెట్టొద్దు. కొంత మ్యూచువల్ ఫండ్లు కూడా కొంత ఇబ్బందికరంగానే ఉంటాయి. ఒకటి గొప్ప విషయం ఏంటంటే భారతదేశానికి క్రీడా రంగంలో మరలా ఖ్యాతి పెరుగుతుంది. తర్వాత చలనచిత్ర పరిశ్రమకు సంబంధించి కూడా కొన్ని రికార్డులు, ముఖ్యంగా తెలుగు నాట
తెలుగు చలనచిత్ర పరిశ్రమకు సంబంధించినటువంటి ఒక ఆధిపత్యం కావచ్చు, ఇది దేశవ్యాప్తంగా ప్రభావాన్ని తప్పకుండా చూపుతుంది. ఓకే గురుగారు, మంచి విషయాలు జరుగుతాయి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించి ఈ సంవత్సరం నుంచి ఎలా ఉండబోతుంది? రేవంత్ రెడ్డి గారికి సంబంధించి అతనికి నామ నక్షత్రంతో గనక చూసుకున్నట్లయితే రేవంత్ రెడ్డి గారికి ఈ సంవత్సరం బాగానే ఉంటుంది. అంటే చాలా ఊహాగానాలు వస్తూ ఉంటాయి కదా, అవన్నీ ఏమీ కాదు. రేవంత్ రెడ్డి గారు సమర్థవంతంగా ఈ సంవత్సరం పరిపాలన అనేటువంటిది చేస్తారు. కొంత దైవానుగ్రహం అయితే ఉన్నది కాబట్టి కొంత మేరకు ముందుకు లాక్కునే వెళ్తారు. అయితే ఉన్నటువంటిది ఏంటంటే ఇప్పుడిప్పుడే రాశిపరంగా వ్యక్తిగత పరంగా కూడా కొంత చక్కటి అవకాశాలు అనేటువంటివి వస్తాయి. కాబట్టి గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం కొంత అనుకూలత పెరుగుతుంది, ప్రతికూలత తగ్గించుకుంటారు. ఆ అంతర్గత కలహాలు మాత్రం ఉధృతంగా ఉంటాయి. కాబట్టి ఒకానొక దశలో కొన్ని ఇబ్బందులు అయితే ఉంటాయి. మరి వాటిని సమర్థవంతంగా తిప్పికొట్టడానికి తాను దైవారాధన బాగా చేయాలి, పుణ్యం సంపాదించాలి. ఓకే ఓకే గురుగారు, మరోవైపు బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ కి ఎలా ఉండబోతుంది? కేసీఆర్ గారి చంద్రశేఖరరావు గారికి అంటే వారి గతంలో కూడా నేను చాలా సందర్భాల్లో చెప్పి ఉన్నాను కాబట్టి వారి వ్యక్తిగతంగా వారి నక్షత్రము, వారి యొక్క రాశి ఇవన్నీ నాకు తెలుసు కాబట్టి ఆశ్లేష కర్కాటకం కాబట్టి వారికి నిజానికి కొంత శని దోషం తొలగిపోయింది. ఈ సంవత్సరం తొలగిపోయింది. జాతక రీత్యా కొంత అనుకూలత పెరుగుతుంది ఈ సంవత్సరం. కాబట్టి తెలంగాణ రాష్ట్రాన్ని అంతకుముందు పనిచేసినటువంటి కేసీఆర్ గారికి కొంత మంచి సూచనలు కనిపిస్తున్నాయి. వ్యక్తిగతంగా కొంత అతను బలపడతాడు. వ్యక్తిగతంగా అతనికి మరల కొంత బలం అనేటువంటిది పెరుగుతుంది. ఓకే గురుగారు, ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చినట్లయితే చంద్రబాబు నాయుడు గారిది కూడా కర్కాటక రాశి, ఆశ్లేష నక్షత్రమే. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిది కూడా కొంత అద్భుతంగా ఉండబోతోంది. ఎందుకంటే అతనికి వ్యక్తిగతమైనటువంటి దశ అంతర్దశలో బలవత్తరమైనటువంటి దశ జరుగుతూ ఉన్నందువల్ల నిజానికి ఎవరు ఊహించలేదు. చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు ఈ స్థాయి వస్తుందనేటువంటిది ఒక 2 సంవత్సరాల క్రితం ఎవరు ఊహించలేదు. కానీ అతని వ్యక్తిగత యొక్క జాతకం యొక్క ప్రభావము, అతనికి మరి అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు అయినటువంటి ఆ వెంకటేశ్వరుడి యొక్క అనుగ్రహము మొత్తానికి చాలా దేశంలోనే కీలకమైనటువంటి నేతగా తన ప్రభావాన్ని గత సంవత్సరం చూపించాడు, ఈ సంవత్సరం కూడా చూపించబోతున్నాడు. ఓకే, అట్లనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి తిరుగులేదు. పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఉన్నటువంటిది ఏంటంటే నేను జాతక రీత్యాగానా లేకపోతే కాదు, అతని దైవ బలము, అతని సాధనా బలము అతన్ని అప్రతిహతంగా నడిపిస్తుంది. కాబట్టి నాకు తెలిసి మీరు వచ్చే సంవత్సరం కూడా రికార్డ్ అవుతుంది కాబట్టి వచ్చే సంవత్సరం వరకలా మొత్తం ఈ టోటల్ రాజకీయ వ్యవస్థలో అత్యున్నతమైనటువంటి ప్రభావశీలవంతమైన నాయకుడిగా పవన్ కళ్యాణ్ పేరును మనం పదే పదే దేశ రాష్ట్ర రాజకీయ చరిత్రలో చూడగలుగుతాము. కాబట్టి పవన్ కళ్యాణ్ ముద్ర, పవన్ కళ్యాణ్ గారి యొక్క ప్రభావం అనేటువంటిది దేశం మీదనే ఉంటుంది, రాష్ట్రాల మీద. అంటే పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్తే అక్కడ ప్రచారం చేస్తే అక్కడ కొంత వ్యక్తిగతంగా అతనికి బాగుంటుంది. ఇవి జాతకపరంగా కూడా కాదు, అతని యొక్క ధార్మిక ఆచరణ, అతని యొక్క నిష్ఠ, మంచితనం అతని కాపాడుతుంది. మరోవైపు మాజీ సీఎం వైఎస్ జగన్ ఎలా ఉండబోతుంది? ఈ జగన్ గారికి మిథున రాశి అమ్మ, ఆరుద్ర నక్షత్రం జగన్ గారిది కూడా. జగన్ గారికి ఉన్నటువంటి ప్రస్తుత జాతక రీత్యా బలం అనేటువంటిది కొంత బాగా తగ్గింది కాబట్టి మౌనం ఉత్తమం. ఈ సంవత్సరం మౌనంగా ఉండటం, తన పని తాను చేసుకుంటూ వెళ్ళడం, అంతవరకు తప్పితే పెద్దగా గొప్పగా చెప్పుకోవటానికి ఏమీ ఉండదు. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ఈ సంవత్సరం ఎలా ఉండబోతున్నాయి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు గత సంవత్సరం ఎలా ఉన్నాయో ఈ సంవత్సరం అలాగే ఉంటాయి. కొంత సంచలనాలు, కొన్ని వార్తలు, కొన్ని కుంభకోణాలు బయటికి వచ్చే ఆస్కారం ఉంది. కాబట్టి సంచలనాలకు వేదికగా కొంత మార్పు అనేటువంటిది మాత్రం ఈ విశ్వావసునామ సంవత్సరంలో మనం చూడగలుగుతాం. ఓకే, వాతావరణ మార్పులు కావచ్చు, పంటలు ఎలా పండుతాయి ఆంధ్రప్రదేశ్లో? ఆంధ్రప్రదేశ్కు పంటలు బాగానే ఉంటాయి.
ఎందుకంటే వర్షాలు కొంత ఈ సంవత్సరము వర్ష విషయానికి వస్తే ఇక్కడ పంచాంగంలో కూడా నేను రాయటం జరిగింది. ఏమిటి అంటే ఈ సంవత్సరము పంటల విషయంలో ముఖ్యంగా ఆడకాది నిర్ణయ ఫలం చూస్తే 2 కుంచముల వర్షము, 10 భాగాలు సముద్రం పైన, 7 భాగాలు పర్వతం మీద, 2 భాగాలు భూమి మీద వర్షిస్తాయి. గోపబాలకుని చేతిలో కుంచం ఉంటుంది కాబట్టి గోపాలుని చేతిలో కుంచం ఉండటం చేత వర్షాలు కొంత బాగానే ఉంటాయి. కాబట్టి ఈ సంవత్సరము నీలా అనేటువంటి మేఘములు మా మేరుపర్వత ఆగ్నేయ భాగంలో ఏర్పడతాయి కాబట్టి వర్షములు బ్రహ్మాండంగా ఉంటాయి. ఉద్వహము అనేటువంటి వాయుము, విద్యుత్ అనేటువంటి మెరుపు, నిర్ఘోష అనేటువంటి ఉరుము, క్షీర అనేటువంటి సముద్రము. కాబట్టి ఈ సంవత్సరము శంఖకుడు అనేటువంటి శేషుడు భూమిని మోయటం చేత భూమి మీద సుభిక్షత అనేటువంటిది ఈ సంవత్సరం ఉంటుంది. వర్షముల గురించి ఇబ్బంది లేదు. కావలసిందల్లా ప్రకృతి ఉత్పాతాలు, అంటే వర్షం పట్టం వేరు, ఆ వర్షం మనకు ఉపయోగపడటం వేరు. ఈ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. అందుకే రైతులు వాతావరణ శాఖ సూచనలు కొంత పాటించడం మంచిది. గుడ్డిగా పంటలు వేయటం కాదు, ప్రకృతిని అనుసరించి వేయటం. ఎర్ర భూములు, ఎందుకంటే సూర్యుడు రాజు కదా, ఎరుపు రంగు భూములు, ఎర్ర రేగడి భూములు, ఎర్ర ధాన్యాలు కొంత బ్రహ్మాండంగా పండుతాయి. కాబట్టి ఎరుపుకు సంబంధించిన వస్తువులన్నీ ధరలు బాగా ఉంటాయి. ఓకే గురుగారు, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతోంది? నరేంద్ర మోడీ గారు ఆయన జాతక రీత్యా ఆయనది వృశ్చిక లగ్నము, వృశ్చిక రాశి, కొంత మంచి సమయము. ఆయన యోగి అంటే కాబట్టి అర్ధాష్టమ శని తొలగిపోయి శని పంచమానికి వచ్చాడు. ముఖ చిత్రాన్ని మార్చివేయగలిగినటువంటి శక్తి. ఇప్పుడు మీరందరూ కూడా చాలామంది నువ్వు అడగలేదు కానీ నేను చెప్తున్నాను, అమెరికాకు సంబంధించినటువంటివి ఇవన్నీ ఈ ప్రభావం తొలగిపోతాయి. అంటే ఇప్పుడు మీడియాలో మనకేదో పెద్ద పెద్ద వార్తలు కనిపిస్తున్నాయి కదా, భారతదేశానికి అమెరికాతో ఎప్పుడు సత్సంబంధాలే ఉంటాయి. ఈ సుంకాలు పెరగటాలు ఇవేవి ఉండవు, అన్నీ మళ్ళీ నార్మల్ అయిపోతాయి. కాబట్టి అన్నీ తగ్గుతాయి. అది నరేంద్ర మోడీ గారి యొక్క చొరవ వల్ల మళ్ళీ భారతదేశానికి మిగతా దేశములతో సత్సంబంధాలు బాగా ఏర్పడతాయి. నరేంద్ర మోడీ గారు తిరుగులేని నాయకుడిగా ఈ సంవత్సరం కూడా బ్రహ్మాండంగా అప్రతిహతంగా తన ప్రభావాన్ని చూపిస్తారు. ఎందుకంటే మనం చూస్తూనే ఉన్నాం, ఎలక్షన్స్లో కూడా మొన్న కూడా ప్రభావం చూపించింది. తెలంగాణ రాష్ట్రంలో కూడా బీజేపీకి సంబంధించిన ఎమ్మెల్సీలు గెలిచారు. అంటే ఇవన్నీ కూడా ఒక మంచి ప్రభావాన్ని చూపిస్తూ ఉన్నాయి. కాబట్టి నరేంద్ర మోడీ గారికి బ్రహ్మాండంగా ఉంటుంది, ఏమీ ఇబ్బంది లేదు. అంటే మరోవైపు రాహుల్ గాంధీ గారిది ఎలా ఉండబోతుంది ఈ విశ్వావసునామ సంవత్సరంలో? ఇప్పుడు రాహుల్ గాంధీ గారిది ఏమిటో నక్షత్రం నాకైతే ఏం తెలియదు నిజానికి. అంటే ఇప్పుడు మోడీ గారిది తెలుసు కానీ అందుకే నేను చెప్పగలిగాను. మనకు తెలియని నక్షత్రాలు, తెలియని వాటి గురించి నామ నక్షత్ర ప్రకారంగా చూస్తే రాహుల్ అనేటువంటిది చూస్తే మనకు తులారాశిగా కనిపిస్తూ ఉన్నది. కాబట్టి తులారాశి కొంత ప్రభావం బాగుంటుంది. అంటే నేను నామ నక్షత్ర ప్రకారం చెబుతున్నాను కాబట్టి తులారాశి. కాబట్టి ఇప్పుడు రేవంత్, రాహుల్ ఇవన్నీ రకారానికి సంబంధించినటువంటివి కాబట్టి కొంత గత సంవత్సరం కంటే పర్వాలేదు. ఈ సంవత్సరం అనుకూలత పెరుగుతుంది, ప్రతికూలతలు తగ్గుతాయి. చూశారు కదా, ఇది వాటి ఉగాది ప్రత్యేక కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 10 TV.